శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం యోగా మంచిదని ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు పేర్కొన్నారు. తిరుపతి తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో వాకర్స్తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుచానూరు సమీపంలోని నగరవాసులందరూ యోగా చేసేందుకు ఉత్సాహంగా శిల్పారామంకి చేరుకొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిసి రాయలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా యోగా చేసేందుకు అర్హులని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమందరం ఈ శిల్పారామంలో యోగాను నిర్వహించుకోవడం హర్షణీయమని, ప్రపంచ దేశాలకు తెలిసేలా యోగాను మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంలో బిజీగా గడిపేవారు ప్రతిరోజు గంట సేపు పాటు వ్యాయామం చేయడం ద్వారా హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి రాదని, ప్రతి ఒక్కరూ యోగాను చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ యొక్క యోగాలు ప్రతిరోజు చేస్తూ ఆరోగ్యంగా అంటే మెడికల్కి పోకుండా ప్రతి ఒక్కరు పోతే ఏదో పొద్దున్న డాక్టర్స్ చెప్తా ఉంటారు, ఆ మెడిసిన్ వేసుకోండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఇంజెక్షన్ వేసుకోండి, ఇవన్నీ అవసరం లేకుండా పాత కాలంలోనే ఈ యొక్క యోగా కార్యక్రమాలు ఉండేది. సో ఈ యొక్క యోగాన్ని మనం నేర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఐశ్వర్యం డబ్బులుంటే ఏం చేస్తాం, ఎప్పుడు హాస్పిటల్లో ఉంటాయి. మీ ఆరోగ్యంగా ఉంటే ఈ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఆచరణలో తీసుకొచ్చి యోగాని ప్రతిరోజు దినచర్యలో మార్చుకుంటూ మనం ప్రతిరోజు వాకింగ్ వెళ్తాం. వాకింగ్తో పాటు యోగా కూడా నేర్చుకొని యోగా ఒక సాయంత్రమో లేకపోతే పొద్దున చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి